ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హస్తిన వీధుల్లో నర్తించనున్నాయా అంటే అలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షం తీవ్ర అణిచివేతకు వివక్షకు గురవుతున్న సందర్భంలో రాష్ట్రంలో తమ గోడు వినిపించుకునే మార్గం లేదు, పరిస్థితి లేదన్నప్పుడు గత్యంతరం లేని స్థితిలోనే హస్తినలో వాణి వినిపించడానికి సమాయత్తమవుతున్నట్టు కనబడుతోంది. ముఖ్యంగా ఒక పక్క జరుగుతున్న పరిణామాలపైన, అక్రమ అరెస్టులపైన న్యాయ పోరాటానికి వైసీపీ సిద్ధమైంది. న్యాయ పోరాటం చేస్తూనే న్యాయం దక్కని పరిస్థితుల్లో, తమ ఆక్రందన వినిపించుకోని పరిస్థితుల్లో, తమను పట్టించుకోని పరిస్థితుల్లో కోర్టుల తలుపు తట్టి కేసులు మరి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, న్యాయం కోసం పోరాడాలి, కోర్టుల్లో తమ గోడు వినిపించుకోవాలని వైసీపీ నిర్ణయించినట్టుగా కనబడుతోంది. వీటన్నిటికీ భిన్నంగా, వీటన్నిటికంటే మించి ముఖ్యంగా జరుగుతున్న పరిణామాలపైన ప్రపంచానికి తెలియాలి. జరుగుతున్న రాష్ట్రంలో కొనసాగుతున్న పాశవిక పాలన, అరాచక పాలన, కిరాతకమైనటువంటి పాలన గురించి భారతదేశం యావత్తు తెలియచేయాలి అంటే మరొకసారి హస్తిన వీధుల్లో తమ గళం వినిపించాలని వైసీపీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అంతకంటే గత్యంతరం లేని పరిస్థితి ఉంది కాబట్టి, అంతకంటే వేరే మార్గం లేని వాతావరణం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరొకసారి ఢిల్లీ వీధుల్లో నినదించాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఢిల్లీ వెళ్ళడానికి, ఢిల్లీ వీధుల్లో తమ గోడు వినిపించడానికి వైసీపీ సమాయత్తమవుతున్నట్టుగా వార్తలు వినపడుతున్నాయి. దీని తర్వాత, ఆ కార్యక్రమం తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రజల్లోకి రాకపోతే ఆయన ఎంతసేపటికి తాడేపల్లి ప్యాలెస్కు పరిమితమైపోయినాడన్న ఏదైతే అపవాదం మూట కట్టుకున్నారో అది కొనసాగేట్టయితే, లేదా బెంగళూరు నివాసానికి ఇప్పుడు పరిమితమైపోయినట్టుగా ఒకవేళ ఇలాంటి అపవాదం కనుక కొనసాగేట్టయితే రాజకీయాల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదని అర్థమైన తర్వాత ఆయన ప్రజల్లోకి రావడానికి పథక రచన చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి అక్రమ అరెస్టులపై అనేక రకాల సోషల్ మీడియా కార్యకర్తలు లేదా సోషల్ మీడియా పోస్టులపైన కట్టిగట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం పోస్ట్ చేసినటువంటి వాటిపైన కూడా ఇప్పుడు కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి తాజా కేసులు, వాటి పరిణామాలు, కేసులు ఒకచోట కాకుండా పీటీ వారెంట్లు వేయటం కోసం రాష్ట్రంలో 10-12 చోట్ల ఒక వ్యక్తి పైన ఒకే రకమైనటువంటి కేసులు, అన్నీ కూడా దాదాపుగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసులు వేస్తున్నారు. వాటిని ఒక కేసు తర్వాత ఇంకో కేసు, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్ట్ చేసి, ఆ కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో పీటీ వారెంట్తో అరెస్ట్ చేసి వారిని జైళ్లలో మగ్గేలా చేయటం కోసం కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని వైసీపీ వాదిస్తోంది, గట్టిగా చెప్తోంది, దానికి సాక్ష్యాలు చూపిస్తోంది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి కానీ, లేదా అంతకుముందు అరెస్ట్ అయినటువంటి వంశీ కానీ, వల్లభనేని వంశీ కానీ, లేదా మరికొన్ని కానీ వీళ్ళందరిపైన ఇలాంటి కేసులే పెట్టారు. ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించి ఏదైతే టీడీపీ చెప్తోందో అనుచిత పోస్టులని, అసభ్యకర పోస్టులని, ఫిల్దీ లాంగ్వేజ్తో ఉన్నటువంటి పోస్టులని ఏదైతే చెప్తోందో అంతకు మించినటువంటి భాష, అంతకు మించినటువంటి పదజాలం, అంతకు మించినటువంటి బూతులు వాడిన పోస్టులు అనేకం సోషల్ మీడియాలో వైసీపీ పైన
దాడి చేసినట్టుగా దృష్టాంతాలు వేల కొద్దీ ఉన్నాయి, వందలు కూడా కాదు, వేల కొద్దీ ఉన్నాయి. వాటన్నిటినీ వైసీపీ ఇప్పుడు తవ్వి తీసి వాటిపైన కేసులు బుక్ చేయమని పోలీసుల్ని మరి అర్థిస్తోంది, వేడుకుంటోంది. కానీ పోలీసులు వైసీపీ వాదనను వినడం లేదని, వైసీపీ ఏదైతే సాక్ష్యాలతో సహా తీసుకొచ్చిన కేసుల్ని రిజిస్టర్ చేయడం లేదన్న అభిప్రాయం వెలువడుతున్న సందర్భంలో గత్యంతరం లేని స్థితిలో న్యాయ వ్యవస్థ తలుపు తట్టక తప్పని పరిస్థితి, కోర్టుల తలుపు తట్టక తప్పని పరిస్థితి. అంటే కోర్టుల ద్వారా కేసులు బుక్ చేసే పరిస్థితి. ఒకవేళ వైసీపీ ఇలా ప్రైవేటు కేసులు వేస్తూ పోతే, న్యాయ వ్యవస్థ తలుపు తడితే, కోర్టుల ద్వారా కేసులు పెడితే ఇబ్బంది పడేది పోలీస్ అధికారులు. పోలీస్ అధికారులే ఇరుక్కుపోతారు. ఎందుకంటే ఎందుకు ఈ కేసును మీరు టేకప్ చేయలేదు, దీంట్లో ఈ రకమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ, ఇంత గ్రావిటీ ఉన్నప్పటికీ ఈ కేసులో మీరు ఎందుకు దీన్ని రిజిస్టర్ చేయలేదన్న కోర్టు ప్రశ్నకు సమాధానం చెప్పడం ఒకటైతే, రెండోది అధికార పక్ష నాయకుల కోసం, వారి మెప్పు కోసం, ప్రాపగం కోసం అనుచితమైనటువంటి అనేక రకాల కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు. వాటిని మీరు టేకప్ చేసి రిజిస్టర్ చేసి వైసీపీ వర్గాలను ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, మరి అటువైపు నుంచి వచ్చే వాటిని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది. కాబట్టి పోలీసులు ఆ బాధ్యత నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా కోర్టులే ఆ బాధ్యతను స్వీకరిస్తాయి, కోర్టులే డైరెక్ట్ చేస్తాయి. అంటే స్థానికంగా ఉన్నటువంటి కోర్టులు సహకరిస్తాయా లేదా ఇతరత్ర అనేక ప్రాంతాల్లో కేసులు వేస్తే ఏమవుతుంది అన్నది ఇప్పుడు వైసీపీ ఆలోచన. అనేక ప్రాంతాల్లో వీళ్ళు కూడా కోర్టుల్లో కేసులు వేయాలి. అక్కడ కోర్టులు ఆ కేసులు టేకప్ చేసి పోలీసులు డైరెక్ట్ చేస్తాయి. పోలీసులు అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కేసు రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసిన తర్వాత అరెస్టులు చూపించాలి, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, అరెస్టులు చూపించాలి. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళకైతే నోటీసులు కూడా ఇవ్వకుండా వాళ్ళకి నోటీస్ ఇచ్చిన మరుక్షణంలో అరెస్ట్ చూపించినటువంటి, కస్టడీకి తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అదే రకమైన స్పందన ఇటువైపు కూడా కనబడుతుందా? కనపడకపోతే ఏం చేయాలన్నది ఇప్పుడు వైసీపీ మరి లీగల్ టీం లేదా వైసీపీ అధినాయకుడు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదో ఒకటి దీని మీద స్పందన లేకపోతే, ప్రతిస్పందన లేకపోతే కార్యకర్తల మనోధైర్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి వేలాది మంది, వందలాది మంది యూట్యూబ్ లేదా సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళు డీలా పడిపోయే పరిస్థితి ఉంది. స్వచ్ఛందంగా వాళ్ళకి ఎక్కడ ఒక పైసా రాకపోయినా, వాళ్ళకి చింతాకంత ఉపయోగం లేకపోయినా, అది రాజశేఖర రెడ్డి మీద అభిమానము, లేదా జగన్మోహన్ రెడ్డి పైన అభిమానము, లేదా పార్టీ పైన అభిమానము, లేదా కూటమి పార్టీల పైన వ్యతిరేకతతోనూ వాళ్ళు చేస్తుండొచ్చు. వీరందరికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేరుగా కానీ, లేదా వాళ్ళ పార్టీ పక్షాన కానీ, వాళ్ళ లీగల్ టీంతో కానీ వాళ్ళకి ఒక రక్షణ కల్పించకపోతే, రక్షణ కవచంగా నిలబడకపోతే, నిలవగలిగితేనే వాళ్ళంతా కూడా తమ సోషల్ మీడియా యాక్టివిటీస్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. లేనప్పుడు వాళ్ళంతా వెనక్కి తగ్గితే పరిస్థితి ఏంటి? నిజానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ, లేదా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి కానీ సోషల్ మీడియాకి అందిస్తున్నటువంటి తోడ్పాటు నామమాత్రమే. అంటే 1% 2%. నిజానికి ఆయన అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఆయన మేనేజ్ చేయలేనటువంటి పరిస్థితి. చేసి ఉంటే ఇంతదాకా ఇంత ఘోర ఓటమి వచ్చి ఉండేది కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సాక్షి ఒక్కటే సరిపోదు, అవతల బలమైన గొంతుకలు 4-5 ఉన్నప్పుడు కనీసం మరో గొంతుకను సాక్షికి తోడ్పాటుగా, వెన్నుదన్నుగా
సాక్షితో పాటు గొంతు వినిపించగల మరో మీడియా సంస్థను ఆయన రంగంలో దించలేకపోయారు. సోషల్ మీడియా వర్కర్స్ని కూడా సరిగా మేనేజ్ చేయలేకపోయారు. వాళ్ళ అవసరాలు గుర్తించలేకపోయారు. వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు కల్పించలేకపోయారు. కానీ పిచ్చి అభిమానంతో, వెర్రి అభిమానం, ఆప్యాయతతో చాలామంది పనిచేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇలాంటి వారందరిపైన కేసులు పెడితే పరిస్థితి ఏంటి? ఇటు వైసీపీ చేతులు దులుపుకుంటే, కూటమి కేసులు పెడితే వారంతా జైళ్లలో మగ్గాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి వారికి వెన్నుదన్నుగా నిలబడి ధైర్యం చెప్పి మేమున్నామంటూ ప్రోత్సహించే ఒక లీగల్ టీంని ఇప్పటికీ సమర్థంగా నిర్వహించడం లేదు వైసీపీ. లీగల్ టీమ్స్ని పేరుకి ఏర్పాటు చేశామని చెప్పారే కానీ ఎక్కడ ఆ లీగల్ టీమ్స్ సమర్థంగా వ్యవహరిస్తున్నటువంటి దాఖలాలు లేవు. పేరుకి లీగల్ టీమ్స్ ఉన్నాయి, వాటిల్లో సమర్థులు కానీ న్యాయ వ్యవస్థలో మరి అంతో ఇంతో పలుకుబడి ఉన్నవారు, పేరున్నవారు, సమర్థత ఉన్నవారు దాంట్లో కనబట్టలేదు. అనామకులతో ఈ కేసులు గెలవడం కష్టం. కాబట్టి ఖచ్చితంగా లీగల్ టీంని బలోపేతం చేయకపోతే వైసీపీ తీవ్రంగా నష్టపోతుంది. వచ్చే ఎన్నికల నాటికి మరింత డీలా పడ్డా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే వైసీపీ లీగల్ టీం మొదటి నుంచి కూడా వీక్గానే ఉంది. ఎప్పుడూ కూడా ఒక పోరాట స్ఫూర్తిని, ఫైటింగ్ స్పిరిట్ని కనపరచడం లేదు. ఎవరో కొన్నవారు సుధాకర్ రెడ్డి లేదా ఇంకెవరో ఒకళ్ళో ఇద్దరో ఉంటే ఉండొచ్చు, కానీ దానివల్ల సరిపోదు. అన్ని కేసులు ఆయనే టేకప్ చేయాలంటే కుదరదు. అలాంటి వారు మరికొందరు రంగంలోకి దిగితే తప్ప ఖచ్చితంగా మరి అవతల బలమైనటువంటి న్యాయ వ్యవస్థను ఏర్పరచుకున్న కూటమికి మరి సరైన జవాబు ఇవ్వటం కష్టం. కూటమికి బలమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉంది. అనుక్షణం కాపాడి వాళ్ళ కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడుతూ వారి పక్షాన న్యాయ వ్యవస్థలో పోరాడేటువంటి అత్యద్భుతమైనటువంటి లీగల్ టీమ్స్ ఉన్నాయి. మరి వైసీపీ ఎందుకు ఏర్పరచుకోలేకపోతుంది అంటే ప్రతిదానికి డబ్బుతో ముడిపడి ఉండటం వల్ల, డబ్బు ఖర్చు పెట్టకుండా ఫ్రీగా వచ్చే వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి ఎన్నుకుంటున్నారా, లేదు ఫ్రీ ట్రీట్మెంట్ కోసం ఆయన పాకులాడుతున్నారా? ఇట్లాగే కనుక జరిగేట్టయితే వైసీపీ చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కేవలం అభిమానంతో, ఆప్యాయతతో పనిచేయాలంటే కొంతవరకు, కొంతకాలం అది కొనసాగుతుంది. కానీ ఈ రకమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటూ, వివక్ష ఎదుర్కొంటూ, కేసులు ఎదుర్కొంటూ ముందుకు పోవాలంటే కష్టమైపోతుంది. అందువల్ల వైసీపీ ఇప్పుడు లీగల్ టీమ్స్ని బలోపేతం చేసి, ప్రైవేట్ కేసులు వేసి అధికారుణ్ణి మరి రచ్చకీడిస్తే తప్ప కూటమిని ఎదుర్కోవడం కష్టమన్న ఒక నిజాన్ని ఇప్పటికైనా గుర్తించినందుకు నిజంగానే కొంతలో కొంత అభినందించాలి. అయితే దీన్ని ఎంత సమర్థంగా చేస్తుంది, నిర్వహిస్తుంది వైసీపీ అన్నది ప్రశ్న. ఖచ్చితంగా సమర్థంగా ఇలాంటి న్యాయ పోరాటాన్ని నిర్వహిస్తే తప్ప వైసీపీ మనుగడ సాధ్యం కాదు. అయితే మరింత వేధింపులు ఎక్కువైతాయి, మరిన్ని కేసులు పెరిగిపోతాయి. ప్రతి ఒక్కరూ కోర్టుల చుట్టూ, కేసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అంతకు టిట్ ఫర్ టాట్లా మరి ఇటువైపు నుంచి కూడా లీగల్ టీం బలమైనటువంటి సాక్ష్యాలతో కేసులు పెడితే తప్ప ఖచ్చితంగా ఎదుర్కోవడం కష్టం. అంతేగాక వైసీపీ భావిస్తున్నట్టుగా నలుదిశల ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీలో మరోసారి ఆ ప్రయత్నం చేయక తప్పదు. చూద్దాం మరి వైసీపీ ఏం చేయబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని